వెల్కమ్ టు మన కథ. అనగనగా ఒక పచ్చని పల్లెటూరు, చిన్న దొరపల్లి. ఆ ఊళ్ళో లక్ష్మమ్మ అనే అత్త ఉండేది. ఆమెకు ముగ్గురు కోడళ్ళు, సావిత్రి, కామాక్షి, రాధమ్మ. ఆ ముగ్గురు కోడళ్ళు ఒక్క నిమిషం కూడా పడేది కాదు. ఎప్పుడూ ఏదో ఒక తగువులాట ఉండేది. ముఖ్యంగా ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు సావిత్రి, నేనే వడ్డిస్తా. కామాక్షి, కాదు నేనే ముందు. రాధమ్మ, నీకు ఏం తెలుసు అంట అని గోలగోల చేసేవారు. లక్ష్మమ్మకు ఓపిక పోయింది. ఓసి మీ దుంపలు తెగ, ఇంటి గొడవలన్నీ బాజర్లో పెట్టేస్తారా? ఇలాగైతే ఈ సంసారం నడవదు అని అత్త మందలిస్తూ ఉండేది. అయినా కోడళ్ళ తగులు తగ్గేవి కావు. చివరకు విసుగెత్తి లక్ష్మమ్మ ఒక నిర్ణయం తీసుకుంది. ఇంట్లో చేయవలసిన పని పాటలు అత్త ముగ్గురికి పంచింది. సావిత్రి, నువ్వు విస్తార్లు వేసి నీళ్లు పెట్టాలి. కామాక్షి, నువ్వు వంటలన్నీ వడ్డించాలి. రాధమ్మ, నువ్వు విస్తార్లు తీసి డస్ట్బిన్లో వెయ్యాలి. ముగ్గురు కోడళ్ళు ఒకేసారి సరే అత్తయ్య అన్నారు. ఆ రోజు నుండి పనులు సవ్యంగా జరుగుతున్నాయి. గొడవలు మాయమయ్యాయి. లక్ష్మమ్మ మనసులో అబ్బా, సంసారం బాగుపడింది అనుకుంది. ఇలా ఉండగా ఒక రోజున ఆ ఇంటికి చుట్టాలు వచ్చారు. లక్ష్మమ్మ కోడళ్లను పిలిచి, ఎవరి పని వాళ్ళు త్వరగా శుభ్రంగా చేసుకొని పోండి అని చెప్పింది. ముగ్గురు కోడళ్ళు హుషారుగా సరే అన్నారు. చుట్టాలు కాళ్ళు కడుక్కొని వచ్చి పీటల మీద కూర్చున్నారు. పెద్ద కోడలు సావిత్రి గబగబా విస్తార్లు వేసి నీళ్లు పెట్టింది. బంధువులు సంతోషించారు. రెండో కోడలు కామాక్షి వచ్చి గబగబా చేసిన 4 పిండి వంటలు వడ్డించిపోయింది. అంత తొందరగా వడ్డించినందుకు అందరూ ఆశ్చర్యపోయారు. అంతలో మూడో కోడలు రాధమ్మ వచ్చి వడ్డించిన విస్తార్లన్నీ గబగబా ఎత్తేసి డస్ట్బిన్లో పారేసింది. చుట్టాలు ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు. లక్ష్మమ్మ ముఖం చిట్లించి, అదేంటి రాధమ్మ అంది. ముగ్గురు కోడళ్ళు ఒకేసారి, ఏముంది అత్తయ్య, నువ్వు చెప్పినట్లు ఎవరి పని వాళ్ళు త్వరగా చేశాం కదా అని అన్నారు. లక్ష్మమ్మకు అప్పుడు అర్థమైంది ఆమె కోడళ్ళు ఎంత బుద్ధి లేని వారు అని. ఇలాంటి మరిన్ని కథల కోసం మన కథ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.